న్యాయాధిపతుల కాలము, ఆ తర్వాత మనం చూసినట్లయితే రాజుల కాలము, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళటం, ఆ తర్వాత చెర విడుదల, ఆ తర్వాత మనము చూసినట్లయితే నిశ్శబ్ద కాలము. ఇంతటితో మనకి పాత నిబంధన మీద ఒక అవగాహన. దేవుడు న్యాయాధిపతి శిక్షించాడు. అదే సమయంలో మీరు చూసినట్లయితే ఏ విధంగా శిక్షించాడో ఆ విధంగానే ప్రేమించాడు కాబట్టి ఆ రోజు చెరలో ఉన్న వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఏదైతే మందిరాన్ని కాల్ చేశారో ఆ శత్రువుల చేతే ఆ మందిరాన్ని కట్టించాడు. దేవుడు చూసారా, అన్యులనైనా ఉపయోగించుకొని, అన్యుల చేతే ఏ అన్యులైతే పడగొట్టేశారో ఆ అన్యులనే ఉపయోగించుకొని దేవుడు ఆ మందిరాన్ని కట్టించాడండి. అదండి దేవుడు, అద్భుతమైన దేవుడు అండి, ఆశ్చర్యకరమైన దేవుడు అండి. మీరు ఆ రోజు ఇంకొక సన్నివేశాన్ని మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఇశ్రాయేల్ చేసింది వారు ఎంతగా పాపం అంటే, కాదేశు బర్నియాలో వారు దేవుణ్ణి నమ్మలేదండి. కాదేశు బర్నియాలో వారు దేవుణ్ణి విశ్వసించలేదు. దేవుడు ఇంతగా వారిని నడిపించినా, ఇంతగా వారిని ఆదరించినా, ఇంతగా పోషించినా వారు నమ్మలేదండి. దేవుణ్ణి నమ్మకపోవడం కూడా పాపం, పెద్ద పాపం. ఆ రోజు వారు దాన్నే చేశారు. ఆ పాపాన్ని చేసుకునే ఆ రోజు ఆ పాపాన్ని చేసే అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోయారు. కాబట్టి నువ్వు నేను కూడా మనం ప్రధానంగా ఉంచవలసింది దేవుని మీద విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ. ఈ విషయాలు మర్చిపోకూడదని మీ సహోదరుడిగా ఈ విషయాలు తెలియజేస్తూ, దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. తద్వారా ప్రోత్సహింపబడి చక్కని వీడియోస్ చేయడానికి దేవుని సువార్తను అనేక మందికి మీరు పంచిన వారు ఉంటారు. అనేక మందికి ఇది షేర్ చేసిన వారైతే దేవుని సువార్తను మరి వివరంగా వారికి ఎంతో మందికి మీరు ప్రకటించే వారిగా ఉంటారని తెలియజేస్తూ, దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.